కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఎలా ఉంది ఇవాళ? అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారి రియాక్షన్ చూసాం మనం. ముఖ్యమంత్రి గారి రియాక్షన్ని విశ్లేషించే ముందు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా క్యాడర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ముఖ్యంగా కేసీఆర్ గారు ఈరోజు మరి మీరు అన్నట్టు ఆ వీడియోని వాంటెడ్లీ రిలీజ్ చేసిర్రా, మరి వాళ్ళు ఆయన ఆ లైన్స్ మాట్లాడటాన్ని వాళ్ళు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు మళ్ళీ పుష్ప 2 మాదిరిగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆడటానికి వస్తాడని చెప్పి మనం చూపించాలన్న ప్రదర్శన కోసం చేసిరా తెలియదు. ముఖ్యంగా నేను కొడితే మామూలుగా ఉండదు అనేదైతే డైలాగ్ కొడుతురు చూసిరా అండి, ఇది వాస్తవంగా మీరు ఇందాక అన్నట్టు ఓట్లేసిన ప్రజలకు వాళ్లకు ఈరోజు బుద్ధి వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు ఒకే పార్టీకి కంటిన్యూ చేయాలని రూల్ లేదు, ప్రతిసారి మారుస్తూ ఉంటారు. 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు మాకు అధికారం ఇస్తే ఈరోజు సంవత్సరం కాకముందే ఇవాళ ఈయన బయటకు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు ఈ మాటలు మాట్లాడితే, ఇందాకనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను కూడా పొద్దున ఒక ఛానల్లో చెప్పిన, ఏంది మన కొంగర మల్లయ్య అనే ఒక కథ మాదిరిగా సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, కట్టెపట్టుకొని నిలబడు ఫస్ట్, తర్వాత వీలైతే ప్రజలకు మంచి చేయడానికి ఆలోచిద్దు, ప్రజల గురించి ఆలోచిద్దు, ఫస్ట్ నువ్వు నిలబడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రా, వచ్చి అసెంబ్లీల ప్రజలను, అసెంబ్లీ అనేది నువ్వు ఒక అపోజిషన్ లీడర్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అపోజిషన్ లీడర్గా మీరు ఫస్ట్ ప్రజల మధ్యానికి వచ్చి ప్రజలను మీరు ఉద్దేశించి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం చేయాల్సింది. ఇన్ని రోజులు సంవత్సరం నుంచి బయటికి రాని కేసీఆర్ గారు ఈరోజు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే నిన్న ఏదో ఒక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నాకు ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనకు ఎక్కువ ఆదరణ ఉందని తెలుసుకొని అప్పుడు ఆయన బాధ్యత గుర్తుకొచ్చింది. ఫామ్ హౌస్ నుంచే నేను బ్రహ్మాండంగా పరిపాలించిన, తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్ పాలనను లైక్ చేస్తురని ఇన్ని రోజులు మనస్తాపానికి గురై ప్రజలు చీకొట్టిర్రు, నేను ప్రజల ముందుకు ఎట్లా పోవాలన్న ఆలోచిస్తున్న కేసీఆర్ ఈరోజు ఒక సోషల్ మీడియా వేదికల ఆయనకు ఎక్కువ మంది ప్రజాదరణ కనపడ్డది, ఎక్కువ లైకులు వచ్చినాయి అన్న ఒక ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చినట్టుగానే ఉంది. ఎందుకంటే ఆయన అంత పెద్ద మనిషి రాజకీయాలలో ఈరోజు మనకున్న దాంట్లలో ఇంతో సీనియర్ మోస్ట్ లీడర్ అంటే కేసీఆర్ గారే. మరి అటువంటి మనిషి ప్రజాపాలనను ఆదరిస్తుర్రు ప్రజలను ఎట్లా నమ్మిండో, మరి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు పేమెంట్లు చేసి ఆ బాటో ఏదో సిస్టమ్ ద్వారా దాన్ని బూస్టింగ్ చేసి ఎక్కువ లైకులు మరి కేసీఆర్ గారి కోసమే తెప్పించి కేసీఆర్ గారిని ఉత్తేజపరిచే విధంగా ఏమన్నా ప్లాన్ చేసిరో మనకు తెలియదు. కానీ ఆయన వచ్చి ఆ విషయాన్ని అలా చెప్పి ఈరోజు నేను ఒక్క విషయం నేను చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు వచ్చి సభలు పెట్టాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా మీరు వచ్చి అసెంబ్లీకి కంటిన్యూగా అటెండ్ కాండి, మీ సీనియారిటీ కన్స్ట్రక్టివ్ రాజకీయాలకు వాడండి. ప్రజలు మీకు 10 ఏళ్ళు తీర్పిచ్చిర్రు, మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రు, ఈ సంవత్సరంలో ఏం చేయనట్టుగా, ఈ సంవత్సరంలో అసలు ఏం జరగనట్టుగా మీరు చెప్తురు చూసినావు ప్రజలకు, అది చాలా తప్పు. మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. కానీ అంతకుముందు అదే గోదావరి ఒడ్డున ఎన్నో ప్రాజెక్టులు కట్టినటువంటి పరిస్థితి గతంలో కాంగ్రెస్ 1935 నుంచి మొదలు పెడితే 2004 దాకా శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూరు, కడెము, తర్వాత అప్పర్ లోయర్ మిడిల్ మేనర్ ఇవన్నీ కట్టిరు కదా. మరి మీకు చిత్తశుద్ధి ఉండి పరిపాలించి 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని మీరు దండుకుర్రా, లేకపోతే మీరు వాస్తవంగా ఫామ్ హౌస్ వదిలిపెట్టి సెక్రటేరియట్లో కూర్చొని సరి అయిన సలహాలు తీసుకుంటే ఆ ఘోష్ కమిటీ కూడా చెప్పింది మీ మీద, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద మనుషులు మీరు బయట వచ్చి ఏదో తెలంగాణ ప్రజలు గత సంవత్సరం నుంచి అన్ని కోల్పోయిర్రు, రోడ్డు మీదకి వచ్చిర్రు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నారు మీరు? 22,000 కోట్ల రూపాయలు, 23 లక్షలు, 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఏకకాల ఒకే సంవత్సరంలో చేశారు. మీరు ఏ సంవత్సరమైనా, మీరు 10 ఏళ్ళు పాలించినప్పుడు ఏ సంవత్సరంలో అంత ఏకకాల రుణమాఫీ చేసిర్రా కేసీఆర్ గారు? కాకపోతే మీరు ఏందంటే మీ వాళ్ళు రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటల ప్రెస్ మీట్లు పెట్టి విషయం కక్కుతుర్రు. ఈరోజు మీరు కొత్తగా వచ్చి అదే విషయాన్ని కక్కే ప్రయత్నం చేసి మేమేమంటున్నాము, మీరు నా ఇంట్రడక్షన్ లో ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు సీఎంకి ప్రొటెక్షన్కి వస్తలేరు, ఏదో ఒకరిద్దరు మంత్రులు లేదా మీలాంటి వాళ్ళు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కానీ చాలామంది మాకెందుకు అన్నట్టు ఉంటున్నారు. మిమ్మల్ని ఎవరు పెట్టొద్దన్నారు ప్రెస్ మీట్లు మీ పార్టీ వైపు నుంచి? క్యాబినెట్లో ఉన్న సీనియర్లు రోజు పెట్టవచ్చు కదా. పెడుతున్నారు సార్, కృష్ణ పెడుతుర్రు, వెంకట కృష్ణ గారు పెడుతుర్రు. కానీ ఒక అపోజిషన్ పార్టీగా గంటకు ఒకసారి ఈరోజు కవిత గారు కూడా పొద్దున
గోదావరి కృష్ణా జలాల మీద పెట్టారు. అంటే వీళ్ళు వెంకటకృష్ణ గారు రూలింగ్